తిరుమలలో వివాహం చేసుకున్నట్లు వస్తున్న వార్తని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు దివ్యల మాధురి ఖండించారు. తాము వివాహం చేసుకోలేదని కొంతమంది పనిగట్టుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ తిరుమలకు వచ్చామని ఆ ఫోటోలను పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. తనకు తన భార్య దువ్వాడ వాణికి సంబంధించిన అంశాలు ఇంకా కోర్టులోనే ఉన్నాయని, కోర్టు తీర్పు అనంతరం పెళ్లిపై నిర్ణయం ప్రకటిస్తానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. వేణు మాధురి తిరుపతికి రావటం చాలాసార్లు వచ్చాం. ఈ రోజు కూడా రావటం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా రావటం జరిగింది. మేము రావటం అనేది నిజమే కాదంటలేదు. కానీ వివాహం ఇదంతా రాంగ్ సార్. ఇప్పుడు స్వామివారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం కదా. మేము వచ్చింది స్వామివారి దర్శనం కోసం. మా కుటుంబ వ్యవహారం ఒకటి ఉంది. మా కుటుంబంలో గత 2 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని నేను చాలా కూలంకషంగా ప్రజలందరికీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను తెలియజేశాను. మరి జరిగినటువంటి ఈ కుటుంబ విభేదాల్లో నా ఆస్తులన్నీ కూడా నా కుటుంబ సభ్యులకి రాసేశాను. మా మధ్య ఉన్నటువంటి గొడవలు ఆల్రెడీ కోర్టులోకి వెళ్ళాయి. కోర్టులో ఇంకా తీర్పు రావాలి. కోర్టులో తీర్పు రాకుండా ఇటువంటి ప్రస్తావన అన్నది జరగదు. అదంతా కరెక్ట్ కాదండి. మేము కేవలం స్వామివారి దర్శనం కోసం ఈరోజు రావటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాదిరి సదుపాయాలన్నీ, భోజన సదుపాయాలు కానీ అన్ని కార్యక్రమాలు తనే చూస్తుంది. స్వామివారి సన్నిధిలోనే మేము ఈరోజు వివాహం చేసుకోవడానికి వచ్చామని చెబుతున్నారు. అది రాంగ్. అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను.